The non-spoiler review of the film Gymkhana Telugu dubbed movie acted by Premalu movie hero Nazaleen and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు సారంగపాణి జాతకం మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. నేను రివ్యూలో స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. నా రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ జిమ్ఖానా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, స్కూల్లో మంచి సీట్ అడ్మిషన్ కొట్టడం కోసం బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటారు ఒక బ్యాచ్. ఇంతకీ ఏం జరిగింది ఏంటి, బాక్సింగ్ నేర్చుకున్నారా, ఛాంపియన్ అవుదాం అనుకుంటారు, ఛాంపియన్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే, నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ కింద అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లో ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా చూపించారు. ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ తప్ప మిగతా అంతా బోర్ కొట్టేసింది ఫస్ట్ హాఫ్లో అయితే. ప్లస్ పాయింట్స్ చూసిన వెళ్ళిపోతే ఇంకా బాక్సింగ్ చేస్తున్న సీన్స్ అన్నీ బాగున్నాయి. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సీన్స్, బాక్సింగ్ ఆడిన ఆట మొత్తం అంతా బాగుంది. ఇంకా ప్రేమలు యాక్ట్ చేసిన నజ్లిన్ ఆ బాక్సింగ్ బ్యాగ్స్లో ఒకరు, యాక్టర్ చేసిన కామెడీ కూడా కొద్దిగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఈసారి బాక్సింగ్ తోడవడం వల్ల కొద్దిగా కొత్తగా అనిపించింది. కామెడీ ఉన్నాయి, బాక్సింగ్ ఫైట్స్ ఉన్నాయి, మధ్యలో మీమ్స్ కింద వైబ్ ఉంది. వైబ్ అంత గొప్పగా అనిపించలేదు, కానీ ఫన్ పర్లేదు అనిపించింది. కానీ బాక్సింగ్ ఫైట్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా అందరు యాక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశారు, మిగిలిన యాక్టర్స్ అందరూ. ఇంకా ఈ మూవీ వచ్చేసి సీరియస్గా ఉండదు. బాక్సింగ్ అనేది కొద్దిగా కామెడీ కిందే ఉంటుంది. మరీ సీరియస్గా బాక్సింగ్ చూసే వాళ్ళకైతే ఇష్టపడకపోవచ్చు. నార్మల్గా ఫన్ ఓరియంటెడ్ బాక్సింగ్ సినిమాలు చూసే వాళ్ళకే ఎక్కుద్ది ఇది. సీరియస్ ఓరియంటెడ్ బాక్సింగ్ మూవీస్ చూసే వాళ్ళకి ఎక్కదు. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ఇందాకే చెప్పాను, ఫన్ ఓరియంటెడ్ బాక్సింగ్ డ్రామా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎక్కుద్ది. సీరియస్ ఓరియంటెడ్ బాక్సింగ్ డ్రామాలు చూసేవారికి ఎక్కదు. ఇంకా ఈ మూవీ రన్ టైం 2 hours 15 minutes 20 minutes అలాగ ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు, కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బోర్ కొట్టినాయి అంతే. కాబట్టి ఓవరాల్గా వన్ టైం వాచబుల్లో ఈజీగా చూసొచ్చు అనిపించింది. మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. అసలు కొన్ని చోట్ల ఉందా అని కూడా డౌట్ కొట్టింది. ఈ మూవీ మొన్న వారమే మలయాళంలో రిలీజ్ అయింది. ఈ వారం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అంతేనండి, ఒకసారి అయితే ఈజీగా చూడొచ్చు. అది కూడా ఫన్ ఓరియంటెడ్ బాక్సింగ్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే. సీరియస్ ఓరియంటెడ్ బాక్సింగ్ని ఇష్టపడే వాళ్ళకి నచ్చదు. మరీ చెప్తున్నాను. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. మీలో ఎంతమంది ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. సారంగపాణి జాతకం మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.